హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిమోటో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు మన ముందు వచ్చేసరికి మహీంద్రా యువో టెక్ ప్లస్ 575 ట్రాక్టర్ అవైలబుల్లో ఉంది. సో ఈ ఫ్రంట్ వ్యూ అనేది చాలా అట్రాక్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందనేది. ఇది కంపెనీ ఫిట్టెడ్ బంపర్తో వస్తుంది. సో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నుంచి చూస్తే. ఇక్కడ వచ్చేసరికి మనకి మహీంద్రా యువో టెక్ ప్లస్ అని రాసి ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డీజిల్ ఫిల్టర్ అలాగే వాటర్ సపరేటర్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ 6 years వారంటీ. ఇక్కడ నుంచి వచ్చేసరికి మన బాల్నట్ ముందరికి ఓపెన్ అవుతుంది, ముందర సైడ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకు టూల్ బాక్స్ అలాగే మనకు పైకి ఎక్కడానికి స్టెప్ ఇవ్వడం జరిగింది. ఒకసారి పైకి ఎక్కి మీకు ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాం చూడండి. సో ఇక్కడ మనకు సైడ్ షిఫ్ట్ గేర్ కావడం వల్ల మధ్యలో మనకు ఫ్రీ ఉంది, చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు లైట్స్కి ఇక్కడ వచ్చేసరికి మనకు హై బీమ్, లో బీమ్, ఇక్కడ మొబైల్ సాకెట్, హజార్ లైట్స్, మొబైల్ హోల్డర్, ఫ్యూయల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు క్లచ్, ఇక్కడ బ్రేక్స్, ఇది వచ్చేసరికి బ్యాటరీ బాక్స్ హెవీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు రివర్స్ ప్లస్ 1 2 3 4. ఇక్కడ మనకు హ్యాండ్ బ్రేక్, మనకు ట్రయల్ ఆపరేట్ చేసుకోవడానికి లివర్స్. ఇక్కడ మనకు ఇంకోటి గ్రీస్ గన్కు నిప్పలు ఇచ్చారు, గ్రీస్ కూడా అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లోడ్ మీడియం హై ఉంటుంది. ఇది పీటీఓ గేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పీటీఓ లివర్ ఉంది. దీంట్లో కూడా మనకు 3 స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది, 4 wheel. ఇక్కడ పీటీఓది స్పీడ్ హై అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. పీటీఓ కూడా మనకు సైడ్ నుంచి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు సీట్ అనేది అడ్జస్టబుల్ చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ లాక్ వేసుకోవడం జరుగుతుంది. మనకు ఓవరాల్గా మంచి ట్రాక్టర్ ఇది. మనకి అన్ని ప్లేస్లలో గ్రీజ్ నిప్పల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 wheel సెక్షన్. ఫ్రంట్ నుంచి కింద ఈ విధంగా ఉంటుంది. ప్లాస్టిక్ పైప్ ఉంటుంది. సెంటర్ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు గ్రీజ్ నిప్పల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాక్ నుంచి చూసినట్టయితే మనకు కొమ్మలు 2 అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది ఇక్కడ 2 సెన్సింగ్ లెవెల్స్ ఉంటాయి సాయిల్ బట్టి. ఇది టాప్ లింక్, మనకు రిఫ్లెక్టర్ ఉంటుంది. అలాగే బాటిల్ హోల్డర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లైట్, మనం నైట్ టైం బ్యాటరీ బాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఇంత హెవీగా ఉంటుంది. మనకు సైలెన్సర్కి ఇక్కడ మనకు షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ పవర్ స్టీరింగ్ ఇది. టోటల్గా మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లుక్స్ వైజ్గా చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు బెటర్ ఉంటుంది. మీకు 50 HP తోటి కంపేర్ చేసుకుంటే ఇది బాగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.